హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, జై హో భారత్, యాత్ర ఫర్ భారత్, యాత్ర ఫర్ విశ్వం, యాత్ర ఫర్ యూనివర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను, చాలాసార్లు చాలా వీడియోలు చేశాను, మొబైల్ నెంబర్ల గురించి కూడా లైవ్ ప్రోగ్రాంలు కూడా చేశాను. అయినా సరే ప్రతిసారి కూడా కన్ఫ్యూజ్ చేస్తూ మళ్ళీ కామెంట్ చేస్తుంటారు. సో అలా కాకుండా ఈరోజు మళ్ళీ మీకు చెప్పడానికి నేను వచ్చాను. తప్పకుండా మీరు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, అప్పుడే మీకు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకునే ప్రాసెస్ మొత్తం తెలుస్తుంది. ఒకవేళ మీరు తీసుకోలేని పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా మనం కాంటాక్ట్ చేయండి. మీకు మంచి ఎక్సలెంట్ మొబైల్ నెంబర్ ఇచ్చే అవకాశం మనకు ఉంది. ఇప్పుడు నవంబర్ 1 నుంచే తెలుగు రాష్ట్రాల్లో, మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలంగాణలో ఉన్న, కర్ణాటకలో ఉన్న, తర్వాత దక్షిణ భారతదేశం మొత్తం ఎక్కడున్నా కానీ మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నాము. జియో కంపెనీ నుంచి కానీ, లేదంటే ఎయిర్టెల్ నుంచి కానీ, వోడాఫోన్ నుంచి కానీ మీకు అందిస్తున్నాం. ఎక్కువ అయితే మా ఎయిర్టెల్ అయితే మా ఆఫీస్ దగ్గరికి వచ్చి తీసుకోవాలి. ఇక వోడాఫోన్, జియో అయితే మీకు ఆన్లైన్లో మీ వాట్సాప్లో లింక్ పెడతాం. బుక్ చేసిన నెంబరు మీకు ఈజీగా మీరు ఆ దగ్గరలో ఉన్న నియరెస్ట్ జియో స్టోర్స్ కానీ, నియరెస్ట్ విఐ అంటే వోడాఫోన్ ద్వారా దగ్గరికి వెళ్ళి మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. దానికంతా ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక మొబైల్ నెంబర్లో ఈ నంబర్లు ఉండడం వల్ల ఎంత లాభం. ఈ మధ్యకాలంలో ఇంకా నేమ్ అండ్ ఫేమ్ అయింది. దీని పవర్ ఇంకా పెరిగిపోయింది, దీని డిమాండ్ కూడా పెరిగిపోయింది. అయితే నేను చెప్పకూడదు కానీ ఈ మధ్య కాలంలో ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా చాలామంది ప్రముఖులు అంటే కమిషనరేట్లు, తర్వాత ఎస్పీ అంటే సూపరింటెండెంట్ పోలీసులు, వీళ్ళంతా కూడా కాంటాక్ట్ అయిపోయి అంటే వాళ్ళ పిఏలతో తెప్పించుకుంటున్నారు. అంటే వాళ్ళ పేరు చెప్తలేరు కానీ, సార్ మా సార్కి ఇది కావాలి, మాకు లింక్ పెట్టండి, లక్కీ మొబైల్ నెంబర్ కావాలి. ఎందుకయ్యా మీకు మీ సార్కి ఎందుకు, మంచిగానే ఉన్నారు కదా కమిషనర్ అంటే, లేదు రేపు వాళ్ళు ఈ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పొలిటికల్ పార్టీకి పోవాలనుకుంటున్నారు. ఇట్లా వాళ్ళ అంబిషన్స్ వాళ్ళకు ఉంటాయి. మీరు వాళ్ళ ప్రొఫెషన్ తగ్గట్టుగా ఒక మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇలా రకరకాలుగా చెప్తున్నారు. కాబట్టి అసలు మెయిన్గా ఒక మొబైల్ నెంబర్లో మీకు ఏమేమి ఉండాలి అనేది నేను ప్రతిసారి చెప్పాను, కానీ మళ్ళీ ఒకసారి చెప్తాను. నేను మళ్ళీ ఒకసారి, ఇది మ్యాజిక్ బాటిల్ తెలుసు కదా మీ అందరికీ, అపర కుబేలను చేసే మ్యాజిక్ బాటిల్. సో ఈ మొబైల్ నెంబర్లో ఏముండాలి బేసిక్గా, మీకు మీ యొక్క 10 సంఖ్యలు, 10 నంబర్లు గల మొబైల్ నెంబర్లో, సో ఇప్పుడు ఒక నంబర్ రాస్తా, 9959023098 ఇది రాసా. ఈ 10 నంబర్లు గల 1 2 3 4 5 10 నంబర్లు గల ఈ నెంబర్లో ఇది మా పాతది, ఇది బ్యాడ్ నెంబర్ అనమాట. ఎగ్జాంపుల్గా రాశాను నేను. ఇప్పుడు ఏం వర్క్ చేయదు, మేము తీసేసినాం ఇది. అయితే ఈ నంబర్లలో మీకు ఒకటే విషయం చెప్తున్నా, దీంట్లో ఏమేమి మిస్ అయినాయో చూద్దాం. దీంట్లో ఏం మిస్ అయినాయి, ఇదిగో 1 మిస్ అయింది, తర్వాత 4 మిస్ అయింది, మళ్ళీ 6 కూడా మిస్ అయింది, మిస్సింగ్ నెంబర్స్. దీనివల్ల ఇది పెద్ద ప్రోగ్రెస్ ఏం నాకు రాలేదు. ఇది కూడా ఈ మొబైల్ నోకియా ఉన్నప్పుడు మా శిష్యుడు దోమకొండలో మాకు ఇది గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఈ నంబర్ మాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఈ నంబరు దాదాపుగా 2008లో 7లోనే గిఫ్ట్ ఇచ్చాడు. ఈ మొత్తం కూడితే 54 వస్తుంది. తర్వాత ఇది బ్యాడ్ నెంబర్. ఎట్లా తెలుస్తుంది అంటే, మాకు న్యూమరాలజీ కాబట్టి ఆ పద్ధతిలో మాకు తెలుసు ఇది బ్యాడ్ నెంబర్. దీనివల్ల ఏమి గ్రోత్ కూడా రాలేదు, ఇన్ని మిస్సింగ్ ఉన్నాయి. తర్వాత ఎండింగ్లో 8 ఉంది. ఇంకా హార్డ్ వర్క్. ఎప్పుడు కూడా నెలకో 2 నెలలకు పోలీస్ స్టేషన్ ఫోన్ వచ్చేది, నువ్వు పోలీస్ స్టేషన్ రా, ఏ సార్ ఏమైంది అడిగితే ఏముండదు, రాంగ్ నెంబర్ సార్, మేము వేరే పాండంగా, వేరే జీ పాండంగా ఉంది కదా సార్, సార్ నేను డీ పాండంగా సార్, వెరీ మిస్టేక్ అయిపోయింది కొంచెం అవుతుంది అంటే నిన్ను వట్టిగా దింపుడే అనమాట. అట్లా ఏ పాండంగమో తప్పు చేస్తే ఈ పాండంగం మీదకి రావడం. అప్పుడు నాకు ఇవన్నీ అంటే, నేను యోగా గురూజీని కదా, యోగా గురూజీకి ఇవన్నీ సంఖ్యాశాస్త్రం, లెక్కలు ఏమి అవసరం. అప్పుడు మీలాగా నేను మీలాగానే అండి, సేమ్ టు సేమ్. ఈ మొబైల్ నెంబర్ మార్చుకుంటే జీవితం మారుతుందా, ఈడోడు పెద్ద పిచ్చోడు వచ్చినట్టు షోలో పువ్వులు పెట్టడానికి నాకు తెలియదా అని అంటుంటాడు అన్నమాట ఒకడు చూసి. అంటే పెద్ద పిచ్చోడు కాదు, చిన్న పిచ్చోడు కాదు, ఎర్రగడ్డ కాదు, తెల్లగడ్డ కాదు, పూల చొక్క కాదు, ఇది రియాలిటీ. దీని దాదాపుగా నేను ఒక 10
10 సంవత్సరాలు వాడిన తర్వాత వామ్మో ఇంత డేంజర్ నెంబర్ వాడడం ఏంది మనము అని రియలైజ్ అయిన తర్వాత దీన్ని మార్చినాం. తర్వాత దీంట్లో ఈ మిస్ అయిన నెంబర్ చెప్పాను. తర్వాత 9 అనేది 1 2 3 4 టైమ్స్ రిపీట్ అయింది. ఎప్పుడైనా సరే ఒక నంబరు ఒకసారి 2 సార్లు ఉంటే చాలా మంచిది, చాలా పాజిటివిటీ వస్తుంది. ఇక 4 సార్లు 5 సార్లు వచ్చింది అనుకో ఏం జరుగుతుందో చెప్తా. ఒక నంబరు ఎక్కువ సార్లు రిపీట్ అవుతే ఏం జరుగుతుందంటే, మనకు లోషోగ్రీల్లో నంబర్స్ వేస్తాం కదా మనము, ఎక్కువసారి రిపీట్ అయింది అనుకోండి. సో ఇదిగోండి, ఒక్కసారి ఒక నంబరు ఎక్కువసారి రిపీట్ అయింది అనుకోండి, ఇదిగో 9 నంబరు 1 2 3 4 సార్లు రిపీట్ అయింది, మొత్తం ఇన్నే అయిపోతుంది, పవర్ అంతా ఇన్నే అయిపోతుంది. అంటే ఏం లేదు, ఇది ఒక పొలం అనుకోండి. ఈ పొలంలో ప్రతి కార్నర్కి మీకు వాటర్ వస్తేనే అది గ్రోత్ అవుతుంది. కానీ మొత్తం వాటర్ అంతా ఇన్నే పెట్టినాం అనుకో, ఈ పొలం అంతా ఏమవుతుంది, ఎండిపోతుంది. అట్లనే ఒక నంబర్ అనేది కనీసం ఒక బలరేఖన రావాలి కదా. ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ తీసుకున్నా, ఈ మొబైల్ నెంబర్ తీసుకుంటే ఒక బలరేఖ వచ్చిందా 2 బలరేఖలు వచ్చినా చూద్దాం, మనం ఒకసారి చూద్దాం. ఇదిగో 9 అనేది 4 సార్లు ఉంది, తర్వాత 9 అనేది 4 సార్లు ఉంది, 5 అనేది ఒక్కసారి ఉంది, తర్వాత 2 అనేది ఒక్కసారి ఉంది, తర్వాత 8 ఉంది. ఓకేనా, చూడండి ఎట్లా ఉంది చూడండి. సో మొత్తం మీద అయితే చూడండి ఈ 2 సున్నాలు ఉన్నాయి. సో 1 2 3 4 5 6 7. సో దాని తర్వాత ఇంకేమైంది ఇక్కడ మొత్తం మీద, సో 3 ఒకటి ఉంది. సో ఇవన్నీ కాలునే ఒకటే బలరేఖ వచ్చింది. ఇది ప్రాపర్టీ లైన్ వచ్చింది, ఒకటే బలరేఖ వచ్చింది. కానీ రావాల్సిన బలరేఖ మెయిన్ ఏంటిదంటే 159 రావాలి, 456 రావాలి. ఇది గోల్డెన్ లైన్ ఇస్తుంది, లైఫ్ని బాగా చేస్తుంది. సో ఇవన్నీ రాలేవు కాబట్టి చాలా ప్రాబ్లం అయింది. ఆ నంబర్ వల్ల నాకు లాభం జరగలేదు, అది తీసేసినాం. సో అందుకోసం మీ జీవితంలో మొబైల్ నెంబర్ అనేది మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు చూడండి ఈ నంబర్లు ఖచ్చితంగా ఉండాలన్నాను కదా, మొబైల్ నెంబర్లో ఈ నంబర్లు ఖచ్చితంగా ఉంటే ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి, చూస్తే మీకు అర్థమవుతుంది. సో మొబైల్ నెంబర్లో ఈ 4 నంబర్లు ఖచ్చితంగా ఉంటే మీకు లోషోగ్రీల్లో ఇది 5, ఇది 9, ఇది 1, ఇది 4, ఇది 5 6, ఇదిగో సక్సెస్ లైన్ వస్తుంది. ఇది గోల్డెన్ టైం స్టార్ట్ నౌ, గోల్డెన్ లైన్ రాజయోగం. ఇక మిగతా నంబర్లు వస్తూనే ఉంటాయి. ఇవైతే బేసిక్ ఫార్ములా. ఈ ఫార్ములాతో మీకు మొబైల్ నెంబర్ ఉంటే అద్భుతం, మహా అద్భుతం. ఇది ప్రత్యక్షంగా అనుభవించిన కాబట్టి మీకు చెప్తున్నా, చూడ అందుకోసమే ఈ నెంబరు నాకు బ్యాడ్ అయిపోయింది. ఇంకో నెంబర్ కూడా చూద్దాము. ఇంకో నెంబరు అది వెరీ బ్యాడ్, 9346991263. చూడండి ఇక్కడ కూడా ఏమొచ్చింది, మంచిగా 4 వచ్చింది, తర్వాత 6 వచ్చింది, హీరో వచ్చింది, 5 మిస్ అయింది. ఇక్కడ 5 ఉన్నది, ఇక్కడ మిస్ అయింది. చూడండి ఇక్కడ 5 మిస్ అయింది. తర్వాత 9 అనేది 3 సార్లు రిపీట్ అయింది. తర్వాత ఎండింగ్లో మాత్రం ప్రమాదకరమైన నెంబర్ ఉంది, 63 ఉంది, ఇక్కడ 98 ఉంది. దీనివల్ల ఇది వెరీ బ్యాడ్. తర్వాత ఇది 52 నెంబర్. ఇది ప్రాక్టికల్గా మీరు నమ్మించడానికి చెప్పడం లేదు. ఇవి నాకు ఫస్ట్, ఇది నాకు 2005 ఫిబ్రవరి 26వ తారీఖు ఇది మా మిత్రులు మా అందరికి మాకు మ్యారేజ్ గిఫ్ట్గా ఇచ్చారు. ఈ ఫోన్కే నాకు సావు కలుపు చల్లగా అన్నట్టు విడాకుల కబురు వచ్చింది, నీకు నేను విడాకులు ఇస్తున్నా అని. అప్పుడు అర్థమైంది, ఇదేమో పోలీస్ కేసులు అంటది, పోలీసు స్టేషను, ఇదేమో విడాకులు అంటది. 3 సార్లు పోయింది. ఇట్లా ఈ ఫోన్ నంబర్ల వల్ల మీ జీవితంలో మాత్రం ఇలాంటి సన్నివేశాలు జరుగుతుండొచ్చు. కానీ ఈ ఫోన్ నంబర్ల వల్లనే మనకి జీవితాలు మారుతాయనే విషయం ఈ వీడియో చూసిన తర్వాత మీకు అప్పుడే కాకుండా మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఇంతకుముందు వేరే లోకంలో ఉన్నారు. ఫోన్ నంబర్ల వల్ల జీవితాలు మారుతాయా అనే క్వశ్చన్లో ఉన్నారు. నిజమేగా, ఈ ఫోన్ నెంబర్ ఇలా ఉండడం వల్ల నా జీవితంలో ఇలాంటి ఆటంకాలు వచ్చాయి అనేది మెల్లిమెల్లిగా ఆవు, బర్రె,
గడ్డి తిన్న తర్వాత నెమరేస్తుంది చూడు, మెల్లమెల్లగా నెమరేస్తుంటారు. సో అందుకోసమే లక్కీ మొబైల్ నంబర్ కోసం మీరు మీ జీవితంలో కాంటాక్ట్ కాండి. సో 8096413456 నంబర్కి ఉదయం 10 గంటల నుంచి AM అండ్ ఈవినింగ్ 5 PM వరకే. ఇది ఎందుకు రాస్తున్నానంటే చిన్న ఒక ఆయన మహానుభావుడు 12 గంటల 30 నిమిషాలు చేసాడు. ఎందుకురా బై నాన్న నేను ఇట్లా అన్నా, ఏం సార్ ఇప్పుడు ఫోన్ చేసినారా? అదే ఇప్పుడే వీడియో చూసినా, ఇప్పుడే ఫోన్ చేసిన. ఇదేమన్నా ఎమర్జెన్సీ డిపార్ట్మెంటా? ఇప్పుడే చూసి ఇప్పుడే ఫోన్ చేయాలంటే? అదేం లేదు సార్, మీరు ఏం చెప్పలేరు కదా, ఎప్పుడైనా చేయొచ్చు అనుకున్నా, చేసిన. అందుకోసం ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే మీరు ఫోన్లు చేయండి. చెప్తున్నా కదా, ఇంక అర్థమైందా? సమాజమైందా? 24 hours 365 చేయడానికి ఏదైనా ఎమర్జెన్సీ మాట్లాడా, లేకపోతే హాస్పిటల్ ఇదేమన్నా? నాకు భార్య ఉన్నారు, పిల్లల్లోనూ నాకు కళ్ళు ఉన్నాయి, నాకు హృదయం ఉంది, నాకు గుండె ఉన్నది, అవి గుట్టుకుంటుంటాయి. నిద్రపోవాలని నాకు కూడా ఉంటుంది బిడ్డ. ఏమో ఈ నిద్రపోక ఉన్నందుకే 10 లక్షలు పనులకు పెట్టిన రోగం వచ్చేసి. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే నా బాధ నాకు డబ్బు లేక కాదు, లేకపోతే నాకు కస్టమర్స్ వస్తుందని కాదు, ఇక్కడ నిద్రపోవడానికి తినడానికి కూడా టైం లేకుండా చేసినారు. అమ్మ అంత పవర్ఫుల్ అయినాయి నంబర్లు ఇవన్నీ. సో అందుకోసమే కొన్ని నియమాలు పెట్టేసుకున్నాయి కదా ఆయన. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. ఓకే, మిగతా టైంలో మళ్ళీ నెక్స్ట్ డే ఓకేనా? ఎప్పటికి ఉంటాడు బాగా ఫోన్. కొంచెం టైం మెయింటైన్ చేయండి, అన్యదా భావించద్దు. ఎందుకంటే మీకైనా నాకైనా, నాకు డబ్బులు కావాలని నాకు ఉంటుంది, మీకు మంచి కావాలని మీకు ఉంటుంది. సో అందరం మనం సామరస్యంగా చక్కగా ముందుకెళ్తేనే మన భారతదేశం బాగా డెవలప్ అవుతుంది. ఈ మొబైల్ నంబర్లు మార్చుకుంటే భారతదేశం బాగుపడుతుంది. నెక్స్ట్ వీడియోలో చెప్తా భారతదేశం ఎందుకు బాగుపడలేదో, ఎందుకు బాగుపడకూడదో ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తా. మామూలుగా ఉండదు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకు భారతదేశం వెనక్కి వెళ్ళిపోతుంది? ఇంత సత్తా ఉన్న భారతదేశం, ఇంత పవర్ఫుల్గా ఉన్న భారతదేశం, ఒక్కసారి మీకు ఐ ఓపెన్ అయిపోతుంది. అంటే మీకు ఇప్పటిదాకా కళ్ళు లేవా? కాదు, మనోనేత్రం ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో చెప్తా మనోనేత్రం. ఎందుకంటే బాబా పాండగం చెప్పేటి రియల్ ఫెంటాస్టిక్ రియాలిటీ స్టోరీస్. ఎందుకంటే అవి అనుభవించాడు నేను బాగా అబ్జర్వ్ చేశానండి. ప్రపంచంలో వీడే ఎందుకు అపర కుబేర్లో టాప్ లిస్ట్లో ఉన్నాడు, వీడు ఎందుకు కింద ఉన్నాడు? వీడికి ఇంత టాలెంట్ ఉన్నది కదా. టాలెంట్తో సంబంధం లేదు, టాలెంట్తో సంబంధమే లేదు ఇక్కడ. ఆ టైంలో వాడు ఆ పని చేసినాడా లేదా, అది మనకి యాక్షన్ రానే రాదు, కానీ వాడు స్టార్ట్అప్ అయిపోతుంది. ఎలా అవుతుంది తెలుసా మీకు? ఈ మధ్యకాలంలో మీరు ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ ప్రసాద్ థియేటర్ దగ్గర అన్నా ఏందన్నా ఇది అన్నాడు. ఇప్పుడు ఎట్లా అయినాడు? సెలబ్రేట్ అయిపోయినాడు. లక్ష్మణ్ సెలబ్రేట్ అయినాడు. వానికి తెలుసు వీళ్ళంతా ఛానల్స్ ఎప్పుడు వస్తారు, ఎక్కడ వస్తారు, ఏమవుతారు. ఇక అక్క సమంతక్క బాబా వదలదక్క అన్నాడు. ఏంది వదిలేదు, ఏంది పట్టుకునేది, ఏంది దీనికి పట్టుకున్నది యోగం. అంటే వాడు ఆ నవరసాలు ఆనే వండించిండు. అరే వీళ్ళలో గొప్ప కళ ఉంది, ఏం లేదు, వాడు ఆ టూల్ని ఎంచుకున్నాడు. దాని తర్వాత చాలామంది చేస్తున్నారు, పప్పులు ఉడకావు అమ్మ, ఒకటి చేసిన ఫార్ములా ఇంకోటి చేస్తే పప్పులు ఉడకావు, అయిపోయింది దాని ఫార్ములా. ఇప్పుడు వాడు ప్రతిదానికి ఏమవుతుంది తెలుసా, ప్రతిదానికి వాడు ప్రోమో చేసుకుంటాడు, ఇంక ప్రతిదానికి డబ్బులు వస్తున్నాయి. రా తమ్మి లక్ష్మణ్ నుగ్గి దానికి అడ్వర్టైజ్మెంట్ చేయి. తర్వాత ఇంకోటి ఏంటి తెలుసా, సినిమాలకి ముందే వానికి మాట్లాడేసి డబ్బులు ఇచ్చి చేయి బిడ్డ, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయగా. చూసారా? అప్పుడు రోడ్డు మీద వట్టిగా మాట్లాడాడు, ఇప్పుడు 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు ఇట్లా తీసుకుంటున్నాడు. ఎందుకంటే నిన్ననో మొన్ననో చూసినా ఏదో అది కోయ జాతి వాళ్ళది రెస్టారెంట్ అట, అక్కడికి పోయిండు. అబ్బా ఈ మస్తు డైలాగ్ రాసిండు, స్క్రిప్ట్ మనకి అలవాటు కదా, స్క్రిప్ట్ రాసుకుంటే రండి మీ సమ్మర్లో కానీ వీకెండ్లో కానీ ఈ ప్లేస్కి వచ్చేయండి, ఎంజాయ్ చేయండి అని అంటున్నాడు. అంటే బ్రాండ్ అయిపోయింది లక్ష్మణ్ అంటే. సో అట్లా మీ జీవితంలో మీకు ఒక టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ టాయిలెట్లో పోకుండా స్క్రీన్ మీదకి తీసుకురండి. ఆ తీసుకురావాలంటే ఖచ్చితంగా మీ కాంటాక్ట్ నెంబర్ అనేది సరిగ్గా ఉంటే నీకు రైట్ వేలో వాళ్ళు ఫోన్ చేస్తారు. అప్పుడు నీకు ఒక రైట్ ఆపర్చునిటీ వస్తుంది, అదే గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, మీ మొబైల్ నెంబరు మార్చినంత వరకు మీ జీవితంలో మంచి యోగం ఉన్నా, అంటే నాకు గజకేసరి యోగం ఉన్నది, నాకు రాజయోగం ఉన్నది అని అనుకుంటున్నావు కదా, నీకు ఈ మొబైల్ నెంబర్ ఒకటి ఉండడం వల్ల నీకు జీవితాంతం ఏలి నడిచినే. తెలుసా నీకు విషయం? నీ మొబైల్ నెంబర్లో ఈ నంబర్ ఉండడం వల్ల నీకు జీవితాంతం ఏలి నడిచినే. నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న అలానే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ.